మీరు ఎప్పుడైనా 250 రూపీస్ పెట్టి రస్క్ తిన్నారా? ఏం తిన్నాము, నేను నా ఫ్రెండ్ సిఎంఆర్ సెంట్రల్ కి వెళ్ళాము. మేము అక్కడ మెన్యూలో చూసాము వెజ్ షంగ్రిలా అని చెప్పి. ఓకే, ఇదేదో కొత్తగా ఉందని చెప్పి మేము ఆర్డర్ పెట్టాము. మా తర్వాత వచ్చిన చికెన్ ఆర్డర్స్, బిర్యానీ ఆర్డర్స్ అవన్నీ వచ్చేస్తున్నాయి. మేము పెట్టిన ఆర్డర్ వద్ద రావట్లేదు. మేము చాలాసేపు వెయిట్ చేసాం బాగుంటుందేమో అనుకున్నాం, కానీ వచ్చాక అసలు స్టోరీ స్టార్ట్ అయింది. అది మాడిపోయింది. మేము ఏమనుకున్నామంటే బయటికి క్రిస్పీగా ఉండి లోపల సాఫ్ట్ గా ఉండదేమో అనుకున్నాము. బట్ తిన్నప్పుడు ఆ మాడిపోయిన ఫ్లేవర్, ఆ క్రిస్పీనెస్ ఓన్లీ రస్క్ తిన్నంత ఫీలింగ్. ఫ్రెండ్ వెళ్ళి అడిగింది, సో వాళ్ళు సాఫ్ట్ గా చేసి ఇవ్వాలని అడిగారు. మాడిపోయింది ఇంకేం సాఫ్ట్ గా తింటామంటే వేరుగా చేసి తెచ్చారు. సో అది కూడా కొంచెం మాడిపోయినట్టే ఉంది. అంటే ముందు దానికన్నా ఇది కొంచెం బెటర్ మారడంలో. సో తింటే మళ్ళీ సేమ్ అదే టేస్ట్. అసలు టేస్ట్ మనకు తెలియలేదు. దానికన్నా వెజ్ మంచూరియా చాలా బెటర్. వెజ్ మంచూరియా చాలా బాగుంటుంది, బెటర్ కాదు. వెజ్ షంగ్రిలా తిన్నాము, నోరు పాడైపోయింది మాకైతే లిటరల్లీ. టేస్ట్ చూసి ఇంకా 2 పీసెస్ తినేసి ఇంక వదిలేసాం. సో మీరు ఎప్పుడైనా వెజ్ షంగ్రిలా తిన్నారా? తింటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఓకే, బాయ్. ఖతం.